హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎగ్జాంపుల్ 4 చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో మనం 11.1 ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్తో పాటు 11.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దామండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఈజెట్ బి అన్నారు. ఒక ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందని మెన్షన్ చేసినారు, బి దగ్గర ఉంటుందని మెన్షన్ చేసినారు. సో ఇక్కడ ఇది రైట్ యాంగిల్. సో ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. సో ఏబి వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. అయితే మనకి ఏసిబి సి దగ్గర యాంగిల్ 30 అన్నారు. సో ఇక్కడ 30 అయినప్పుడు ఏ దగ్గర ఎంత ఉంటుందండి? ఏ దగ్గర వచ్చేసి 60 ఉంటుంది. ఎలా చేసినామంటే, సో మనకి యాంగిల్ సమ్ చేస్తే 180 రావాలి కదా, ఇది 90, ఇది 30 అయినప్పుడు ఇది 60 ఉంటుంది. డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ ది సైడ్స్ బీసీ అండ్ ఏసీ. సో ఏసీ సైడ్ బీసీ సైడ్ రిప్రజెంట్ చేయమంటున్నారు. సో 30 నుంచి తీసుకుందాము. సైన్ 30 మనకి ఏమవుతుందండి? సైన్ థీటా వాల్యూ సైన్ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై హైపోటెన్స్ సైడ్ ఏసీ. సో దీని నుంచి సైన్ 30 వాల్యూ మనకి 1/2. సో ఏబీ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు, ఏసీ వస్తుంది దీని నుంచి. సో దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 2s వచ్చేసి 10 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి ఏసీ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం రావాలి? బీసీ అనేది రావాలి. సో బీసీ రావాలంటే సో అగైన్ మనము సో ఎలా అయినా దీన్ని చేయొచ్చు. ఒకసారి చూడండి, సైన్ 60 తీసుకోండి. సైన్ 60 అయినా తీసుకోవచ్చు, లేదా tan 60 అయినా తీసుకోవచ్చు, tan 30 అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ tan 30 తీసుకుందాం. ఎలా తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది. tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. tan 30 వాల్యూ వచ్చేసి √3 బై ఏబీ వాల్యూ 5 బై బీసీ. సో మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సో tan 30 వాల్యూ మనకి 1/√3 అండి. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5√3 సెంటీమీటర్స్ వచ్చేసి బీసీ వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, మనకి ఎలా ఇచ్చారు. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్. సో ఒక సర్కిల్లో మనకి ఇది సెంటర్ అనుకుందాం. సో ఇక్కడ ఒక కార్డ్ ఉంది. ఈ కార్డ్ వచ్చేసి సెంటర్తో మనకి 60 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది అని ఇచ్చినారు. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా 60 డిగ్రీస్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి మెజర్ ఇచ్చుకుందాము. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ 6 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇది కూడా మనకి ఒక సర్కిల్కి రేడియస్, ఇది కూడా 6 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ 60 డిగ్రీస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. సెంటర్ నుండి ఒక లైన్ కార్డుకి డ్రా చేసినప్పుడు 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ మనకి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట కార్డ్ని. ఈ లైన్ వచ్చేసి కార్డ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో ఇది కూడా ఈక్వల్ అయినప్పుడు సో ఓవరాల్గా ఈ రెండింటికి ఇది ఈక్వల్ అయినప్పుడు సో ఇక్కడ కూడా యాంగిల్ మనకి ఈక్వల్గా ఉంటుంది. సో ఓకేనా? ఇక్కడ 30 60 కదా, ఇక్కడ 30 లేదా ఇదంతా మనకి 60 అయినప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 60 ఇక్కడ 60. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ 6 సెంటీమీటర్స్, ఇక్కడ 6 సెంటీమీటర్స్ అయినప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా 6 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఫైన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ మనం ప్రూవ్ చేసి చెప్పాలి. ఓకేనా? ఇది 60 అయినప్పుడు ట్రయాంగిల్ ప్రాపర్టీ నుంచి నేను చెప్తున్నాను, ఇది కూడా 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? సో అలా కాకుండా సో మనం ఏం చేద్దాము అంటే సో ఇక్కడ చూడండి, ఇది ABCD. సో ఫస్ట్ మనకి 6 సెంటీమీటర్స్ అని తెలుసు, ఇది తెలియదు కదా. సో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ 30 అయినప్పుడు ఇక్కడ 60. ఓకేనా? ఇది 30 ఇక్కడ 30. సో ఓవరాల్ కలుపుకుంటే 60 డిగ్రీస్. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే సైన్ 30 వాల్యూ తీసుకుందాం. సైన్ 30 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి బీడీ అవుతుంది. బీడీ బై హైపోటెన్స్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. సైన్ 30 వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై 6. సో దట్ ఈక్వల్స్ టు 2 1s 2 3s. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ బీడీ అండి ఇది. సో బీడీ వచ్చేసి మనకి 3 సెంటీమీటర్స్. బీడీ 3 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ కూడా మనకి 3 సెంటీమీటర్స్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు
బీసీ ఈజ్ ఈక్వల్స్ టు, సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 2 దట్ ఈక్వల్స్ టు 3 to 6 సెంటీమీటర్స్ వచ్చేసి ఆన్సర్. ఓకేనా. ట్రయాంగిల్ ప్రాపర్టీ నుంచి మనం డైరెక్ట్గా ఇది 6 సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇలా మనం sin 30 వాల్యూ తీసుకుంటే ఇలా కూడా మనకి 6 సెంటీమీటర్స్ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR, సో మనకి క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని ఇచ్చినారు. సో అలాగే PQ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అన్నారు. అలాగే మనకి PR ఇచ్చినారు 6 సెంటీమీటర్స్ అని. సో ఇది 6 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. అయితే ఇక్కడ 90 అయినప్పుడు ఇది 6 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇంకొక సైడ్ ఎంతనో కనుక్కుందాం. ఇంకొక సైడ్ ఎంత కనుక్కున్న తర్వాత మనం ఇవి రెండు కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ మనం పైథాగరస్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా సో ఇక్కడ మనకి sin r వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకుని వస్తుంది. sin r అంటే PQ బై హైపోటెన్స్ PR. సో sin r మనకు తెలుసు కదా. సో sin r ఈజ్ ఈక్వల్స్ టు PQ వాల్యూ 3 సెంటీమీటర్స్ బై PR వాల్యూ 6 సెంటీమీటర్స్, 3 1s 3 2s దట్ ఈక్వల్స్ టు ఇది 1/2. సైన్లో 1/2 వాల్యూ ఎక్కడ వస్తుందండి, sin 30 వాల్యూ. సో sin 30 degrees. సో r ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో ఇక్కడ r 30 degrees అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, యాంగిల్ P వచ్చేసి సో మనకి 60 degrees అవుతుంది. ఇవే కదా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది. దేర్ఫోర్ QPR ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. అలాగే PRQ, సో ఇక్కడ P అని మెన్షన్ చేసినారు మధ్యలో, అక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది అనేది మీనింగ్ అనమాట. ఓకేనా. R వాల్యూ వచ్చేసి మనకి 30 degrees. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఫైండ్ A అండ్ B. సో ఇక్కడ చూస్తే మనకి A + B వచ్చేసి 0 degrees కంటే పెద్దగా ఉండాలి, 90 కంటే ఈక్వల్గా లేదా చిన్నగా కూడా ఉండొచ్చు. సో దీని నుండి sin ఆఫ్ A - B ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అప్పుడు A - B ఎంత వస్తుందండి, A - B వచ్చేసి సైన్లో 1/2 వాల్యూ ఎక్కడ వస్తుంది, 30 degrees దగ్గర వస్తుంది. సో cos ఆఫ్ A + B ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చినారు, 1/2 వచ్చినారు. సో కాస్లో మనకి 1/2 ఎక్కడ వస్తుంది, 60 degreesలో వస్తుంది. సో దీని నుంచి ఈ రెండింటిని మనము సాల్వ్ చేస్తే A - B ఈజ్ ఈక్వల్స్ టు 30, A + B ఈజ్ ఈక్వల్స్ టు 60. సో ఓవరాల్గా అడిషన్ చేసినాం అనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ చేసి 2A ఈజ్ ఈక్వల్స్ టు 90, A ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. సో ఇక్కడ A 45 degrees అయినప్పుడు B వాల్యూ ఎంత అవుతుంది, సో B ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి A + B ఈజ్ ఈక్వల్స్ టు 60 కదా. సో ఇక్కడ A 45 అయినప్పుడు B ఎంత, B ఈజ్ ఈక్వల్స్ టు, సో దట్ ఈక్వల్స్ టు 60 - 45 degrees. సో B ఈజ్ ఈక్వల్స్ టు మనకి 15 degrees అవుతుంది. ఓకేనా. సో B కంటే A పెద్దగా ఉండాలి అన్నది, పెద్దగానే వచ్చింది కదా. A ఈజ్ ఈక్వల్స్ టు 45, B ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 11.2. ఎక్సర్సైజ్ 11.2 అంతా కూడా మనకి వాల్యూస్ సంబంధించినవి. వాల్యూస్ అనేది మనం బై హార్ట్ చేసుకోవాలి. sin 45 degrees వచ్చేసి మనకి 1/√2 అవుతుంది. సో 1/√2 + 1/√2 దట్ ఈక్వల్స్ టు 2/√2. సో 1 + 1 2నే కదా. సో 2/√2 ఇట్ ఈస్ నథింగ్ బట్, సో రేషనలైజ్ చేసామనుకోండి, √2/√2 చేస్తే సో ఇక్కడ 2√2/2 దట్ ఈక్వల్స్ టు 2 2 క్యాన్సిల్ అయిపోతే √2 వచ్చేసి ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, cos 45 degrees. cos 45 degrees వచ్చేసి వాల్యూ 1/√2. సో secant 30. సో secant 30 తెలియాలి అంటే, సో secant 30 మనకి దేనికి ఆపోజిట్, cos 30కి ఆపోజిట్. సో అలా అయినా ఓకే, లేదా డైరెక్ట్ వాల్యూస్ గుర్తున్నా ఓకే. సో secant 30 వాల్యూ వచ్చేసి 2/√3 ప్లస్ cosecant 60 వాల్యూ 2/√3. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 1/√2/2 + 2 4/√3 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 × √3/4. సో దట్ ఈక్వల్స్ టు, సో √3/4√2. సో ఇప్పుడు √2 ఇక్కడ ఉండకూడదంటే రేషనలైజ్ చేద్దాం, √2/√2. సో దట్ ఈక్వల్స్ టు √6/, సో ఇక్కడ 4 2s ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ఆన్సర్ √6/8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, sin 30
ప్లస్ tan 45 sin 30 వాల్యూ వచ్చేసి 1/2 ప్లస్ 1 మైనస్ కొసెకండ్ 60 వాల్యూ 2/√3 బై cot 45 వాల్యూ వచ్చేసి 1 ప్లస్ cos 60 వాల్యూ వచ్చేసి 1/2 మైనస్ సీకెంట్ 30 వాల్యూ వచ్చేసి 2/√3. సో దట్ ఈక్వల్స్ టు √3 మనం ఎల్సిఎం తీసుకుంటే సో √3 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1/2 ఇక్కడ +1 ఇక్కడ 1/2 ఇక్కడ +1 ఇక్కడ మైనస్ 2/√3 ఇక్కడ మైనస్ 2/√3. సో ఓవరాల్గా అన్ని క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చేసి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి tan 45 వాల్యూ ఎంత? tan 45 వాల్యూ వచ్చేసి 1 అంటే ఎంత? 1 కదా అయ్యేది. సో 1² ప్లస్ cos 30 వాల్యూ √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ sin 60 వాల్యూ. సో మనకి sin 60 వాల్యూ వచ్చేసి √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో 2 ప్లస్ 3/4 మైనస్ 3/4. సో 3/4 క్యాన్సల్. సో ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 5. సో సీకెంట్ 60 వాల్యూ వచ్చేసి 2. సో స్క్వేర్ ఉంది కాబట్టి 2². tan 60 వాల్యూ వచ్చేసి √3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. sin 30 వాల్యూ వచ్చేసి 1/2. సో స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ అన్నారు కాబట్టి 1. సో ప్లస్ cos 30 వాల్యూ వచ్చేసి √3/2 హోల్ స్క్వేర్. సో 2² వాల్యూ 4 మైనస్ √3² వాల్యూ వచ్చేసి 3 బై సో 1/4 ప్లస్ 3/4. సో దట్ ఈక్వల్స్ టు 4/4 అవుతుంది. అంటే ఇక్కడ డినామినేటర్ 1 4 నుంచి 3 పోతే 1. సో దిస్ ఈజ్ ఆన్సర్ 1. ఓకేనా. సో ఇక్కడ చూడండి చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. tan 30 వాల్యూ. సో tan 30 వాల్యూ వచ్చేసి మనకి 1/√3. ఓకేనా. సో 1/√3 tan 45 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో 2 ఇంటూ 1/√3 బై సో 1 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 2/√3/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 1/√3. సో 1/√3 అనేది దేనికి ఆన్సర్ అవుతుంది? సో tan 30 వాల్యూ వచ్చేసి 1/√3. ఓకేనా. సో ఇక్కడ cos 60 వాల్యూ వచ్చేసి √3/2. సో sin 60 వాల్యూ వచ్చేసి √3/2. cos 60 వాల్యూ వచ్చేసి మనకి 1/2 అవుతుంది. ఓకేనా. సో sin 30 వాల్యూ వచ్చేసి 1/2. సో 1/√3 కలిగిన ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ చూడండి 1 మైనస్ tan² 45. tan 45 వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ tan 45 వాల్యూ వచ్చేసి 1. సో 0 బై ఎనీ నెంబర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి tan 30 వాల్యూ వచ్చేసి 1/√3 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ ఇచ్చినారు కాబట్టి. సో దట్ ఈక్వల్స్ టు 2/√3 బై 1 మైనస్ 1/3. సో దట్ ఈక్వల్స్ టు 2/√3 బై సో ఇక్కడ 3లో నుంచి 1 పోతే 2/3. సో దట్ ఈక్వల్స్ టు మనకి ఈ 3 క్యాన్సల్ 1/√3 ఇంటూ 3/1. సో దీన్ని అగైన్ మళ్ళీ మనం రేషనలైజ్ చేసామనుకోండి. సో 3/√3 ఇంటూ √3/√3. సో దేర్ఫోర్ 3√3 బై సో 3 క్యాన్సల్ అయితే √3 వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది? tan 60లో వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో sin 60. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చినారో రాద్దాం. sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఈ వాల్యూ కూడా కనుక్కుందాం. sin 60 వాల్యూ వచ్చేసి మనకి ఎంత అండి? √3/2 cos 30 వాల్యూ వచ్చేసి 1/2 ప్లస్ sin 30 వాల్యూ వచ్చేసి 1/2 cos 60 వాల్యూ వచ్చేసి √3/2. సో √3/4 ప్లస్ √3/4 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2√3/4. 2 1s 2 2s అంటే √3/2 వచ్చింది. సో ఫస్ట్ కండిషన్. సో దిస్ ఈస్ కండిషన్ నెంబర్ 1. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2 sin 60 ప్లస్ 30. సో దట్ ఈక్వల్స్ టు sin 90. sin 90 వాల్యూ ఎంత అండి?
ఇక్కడ వాల్యూస్ మళ్ళీ ఇంకొకసారి చూడండి. sin 60 వాల్యూ వచ్చేసి √3/2, cos 30 వాల్యూ కూడా మనకి √3/2 అవుతుంది. ప్లస్ sin 30 వాల్యూ వచ్చేసి 1/2 ఇంటూ cos 60 వాల్యూ వచ్చేసి 1/2. సో 3/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్స్ టు 4/4 అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ సైన్ ఆఫ్, సో వాల్యూస్ మనం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే మనకి మిస్టేక్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో 60 + 30 అంటే sin 90. sin 90 వాల్యూ ఎంత అండి? 1 కదా. సో దేర్ ఫోర్ దీని నుంచి మనం వాట్ కెన్ యూ కంక్లూడ్ అన్నారు. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ a + b రెండు ఈక్వల్ అయినాయి కదా. కండిషన్ నెంబర్ 1 స్టేట్మెంట్ 1 ఈక్వల్ స్టేట్మెంట్ 2. సో దేర్ ఫోర్ సైన్ ఆఫ్ a + b ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు sin a cos b ప్లస్ sin b cos a అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట డైరెక్ట్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్కి చాలా ఈజీ అనేది అవుతుంది. ఓకేనా. సైన్ ఆఫ్ a + b ఈజ్ ఈక్వల్స్ టు sin a cos b ప్లస్ sin b cos a అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ రైట్ టు సే అంటున్నారు. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూడండి. cos ఆఫ్ 60 + 30. 60 + 30 సో బ్రాకెట్లో ఉండే చేసుకుంటే cos 90. cos 90 వాల్యూ ఎంత అండి? cos 90 వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ RHS సైడ్ తీసుకుందాం. RHS సైడ్ ఏమి ఇచ్చినారు? cos 60 cos 30 మైనస్ sin 60 sin 30. సో ఓవరాల్గా సో ఇక్కడ వచ్చేసి మనకి cos 60 వాల్యూ వచ్చేసి 1/2 ఇంటూ √3/2 మైనస్ sin 60 వాల్యూ వచ్చేసి √3/2 ఇంటూ 1/2. సో దట్ ఈక్వల్స్ టు √3/4 మైనస్ √3/4 దట్ ఈక్వల్స్ టు ఇది కూడా 0 కదా. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అయ్యింది అంటే ఇచ్చిన కండిషన్ కూడా ట్రూ అనే కదా. సో దస్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ రైట్ అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Q అని ఇచ్చినారు. సో ఇది PQR ట్రయాంగిల్. సో PQR Q దగ్గర 90 డిగ్రీస్ అని ఇచ్చినారు. అలాగే RPQ ఇక్కడ 60 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి? ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. సో ట్రయాంగిల్ ప్రాపర్టీ బట్టి రాస్తున్నాము. సో ఇక్కడ మనకి ఓవరాల్గా 180 రావాలి కదా. ఇది 90 ఇది 60 ఇచ్చినప్పుడు 30 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ PQ వచ్చేసి మనకి 6 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. అయితే QR ఎంత, PR ఎంత? సో ఓకేనా. దీని నుంచి sin 30 sin r అంటే sin 30 ఈజ్ ఈక్వల్స్ టు PQ/PR. సో PQ వచ్చేసి జనరల్గా మనకి sin 30 వాల్యూ ఎంత అండి? 1/2 ఈజ్ ఈక్వల్స్ టు PQ వాల్యూ 6/PR వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే PR ఈజ్ ఈక్వల్స్ టు 6 to 12 సెంటీమీటర్స్. సో PR వచ్చేసి 12 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకి QR కనుక్కోవాలి. సో మనం ఏది తీసుకున్నా వస్తుంది. ఇప్పుడు sin 60 తీసుకోండి. సో sin 60 ఈజ్ ఈక్వల్స్ టు QR/PR. సో దట్ ఈక్వల్స్ టు sin 60 వాల్యూ వచ్చేసి √3/2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు QR వచ్చేసి మనకి ఫైండ్ అవుట్ చేయాలి. PR వచ్చేసి 2 1s 2 6. సో QR ఈజ్ ఈక్వల్స్ టు 6√3 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి QR వాల్యూ వచ్చేసింది. ఓకేనా. సో QR వాల్యూ వచ్చేసి మనకి 6√3 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి. ఇన్ ట్రయాంగిల్ XYZ అనేది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో Y దగ్గర రైట్ యాంగిల్ అని ఇచ్చినారు. సో ఇది XYZ. అలాగే ఇక్కడ మనకి YZ వచ్చేసి X అన్నారు, XZ వచ్చేసి 2X అన్నారు. ఓకేనా. అయితే యాంగిల్స్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఇది X అయినప్పుడు ఇది 2X అవుతూ ఉంది. ఓకేనా. అంటే మనకి యాంగిల్ కూడా ఇది X అయినప్పుడు ఇది 2X అవుతూ ఉంటుంది. ఓకేనా. సో అది ఎలానో చూద్దాం. ఏదైనా తీసుకున్నా కూడా మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకి sin X తీసుకుందాం. సో sin X ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి YZ అంటే X/2X సో X క్యాన్సిల్ అయిపోతే sin X ఈజ్ ఈక్వల్స్ టు సో sin X ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1/2 అంటే మనకి 1/2 అనేది ఎక్కడ వస్తుందండి? సైన్లో sin 30 వాల్యూ. సో దేర్ ఫోర్
ఎక్స్ దగ్గర మనకి ఎంత యాంగిల్ ఉన్నట్టు 30 degrees ఉన్నట్టు. సో ఎక్స్ దగ్గర 30 degrees ఉన్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఎంత ఉంటుంది 60 degrees ఉంటుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ యాంగిల్ YXZ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees, యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఎలా వచ్చింది అంటే 180లో నుంచి 90 30 తీసేస్తే 60 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి sin of A plus B ఈజ్ ఈక్వల్స్ టు sin of A plus sin B. సో ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ అంటున్నారు. ఇది కరెక్టా? సో లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 60 తీసుకుందాము, అలాగే B ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees తీసుకొని ప్రూవ్ చేద్దాం. LHS తీసుకుందాం. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్స్ టు sin of A plus B అంటే sin of 60 plus 30 ఈజ్ ఈక్వల్స్ టు sin 90. sin 90 వాల్యూ ఎంత అండి 1. సో ఇప్పుడు LHS ఈక్వల్స్ టు RHS ఈక్వల్ అవుతేనే ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్, లేదంటే రాంగ్. సో దేర్ ఫోర్ నెక్స్ట్ RHS ఈజ్ ఈక్వల్స్ టు sin 60 ప్లస్ sin 30. sin 60 వాల్యూ ఎంత అండి? sin 60 వాల్యూ వచ్చేసి √3/2 ప్లస్ 1/2. సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది చూస్తానే √3 ప్లస్ 1/2. సో ఇవి రెండు ఈక్వల్ అయినాయా? LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS. దేర్ ఫోర్ ఇచ్చిన కండిషన్ కూడా రాంగ్. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కదా. sin of A plus B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు sin A ప్లస్ sin B అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని బేసిక్స్తో పాటు 11.3 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.